అందరికీ నమస్కారం. ఈరోజు లివర్ డే. హ్యూమన్ బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే. సో మనం తినే ఆహారం అనేది జీర్ణ వ్యవస్థలో ఎలా జీర్ణం అవుతుంది, సో ఎలా బయటికి వెళ్తుంది, సో ఇదంతా అనేది ఒక డైజెస్టివ్ సిస్టమ్ లో ఒక పార్ట్. సో డైజెస్టివ్ సిస్టమ్ కు అటాచ్డ్ గా బైలరీ సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఆ బైలరీ సిస్టమ్ లోనే లివర్ మరియు ప్యాంక్రియాస్ మరియు గాల్ బ్లాడర్, సో ఈ మూడు ఆర్గాన్స్ డైజెస్టివ్ సిస్టమ్ కు అటాచ్డ్ గా ఉంటుంది. సో మనం ఏమైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఇది మొత్తం పూర్తిగా ఇది ఒక డైజెస్టివ్ సిస్టమ్ అనుకుంటే, మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ ఇలా ఈసోఫైగస్ ద్వారా ఇలా వెళ్తూ ఇలా స్టొమక్ లోకి వెళ్తుంది. ఈ స్టొమక్ లోకి ఫుడ్ వెళ్ళిన తర్వాత అది అసిడిక్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంటాయి. సో అసిడిక్ ఎంజైమ్స్ ద్వారా ఫుడ్ అనేది ఒక బౌల్ గా మారుతుంది అనమాట. ఎందుకంటే ఒక సాలిడ్ ఫుడ్ అనేది ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో అవి యాసిడ్ కలవడం వల్ల చాలా స్మాల్ పార్టికల్స్ అవుతుంది అనమాట. సో ఈ స్టొమక్ నుంచి ఇక్కడనే స్టొమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది. సో ఇప్పుడే ఇక్కడనే ఇది లివర్ అనేది ఉంటుంది అనమాట. సో లివర్ మరియు గాల్ బ్లాడర్ మరియు ప్యాంక్రియాస్ ఈ మూడు కలిపి బైలరీ సిస్టమ్ అని అంటారు. సో ఈ మూడు ఈ డైజెస్టివ్ ఏదైతే జ్యూసెస్ ఉంటాయో డైజెషన్ కు సంబంధించిన ఎంజైమ్స్ కానీ డైజెషన్ కు సంబంధించిన వాటిని ఈ లివర్ మరియు గాల్ బ్లాడర్ మరియు ప్యాంక్రియాస్ ఇవి రిలీజ్ చేయడం వల్ల ఫుడ్ అనేది ఇంకా ఫ్లూయిడ్ గా మారి, అంటే సాలిడ్ గా ఉన్న ఫుడ్ ఫ్లూయిడ్ గా మారి ఈ స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది. సో స్మాల్ ఇంటెస్టైన్ నుంచి మనకందరికి తెలిసిందే. సో స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్ వెళ్తుంది. సో లార్జ్ ఇంటెస్టైన్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఒక పార్ట్, అంటే ఇది మొత్తం ఒకటి డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. సో ఇందులో లివర్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లివర్ చేసే పనులు అనేది హ్యూమన్ బాడీలో అతిపెద్ద అవయవం, చాలా పెద్దగా ఉంటుంది. సో ఈ లివర్ అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన అవయవం. ఈ లివర్ అనేది మేజర్ గా డీటాక్సిఫికేషన్ చేస్తుంది అనమాట. ఏదైనా ఫుడ్ తీసుకున్నట్టయితే అందులో టాక్సిక్ మెటీరియల్స్ ఏమన్నా ఉంటే అందులో ఖచ్చితంగా ఇది డీటాక్సిఫికేషన్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి మెటబాలిజం చేస్తుంది అనమాట. ఫుడ్ ను మెటబాలైజ్ చేస్తుంది. తర్వాత ఏదైతే ఎక్స్ట్రా షుగర్ లెవెల్ ఉంటే ఆ షుగర్ ను గ్లైకోజన్ గా కన్వర్ట్ చేసి అందులో రిజర్వ్ చేస్తుంది అనమాట. సో ఏదైతే మనం ఎక్కువ ఎక్సెస్ ఆఫ్ షుగర్ తీసుకున్నట్టయితే ఆ షుగర్ ను ఎందుకంటే ఎక్కువ షుగర్ అనేది బాడీకి మంచిది కాదు కాబట్టి ఆ షుగర్ ను గ్లైకోజన్ గా తీసుకొని అందులో నిల్వ ఉంచుకుంటుంది అనమాట. సో చాలా పనులు ఈ లివర్ చేస్తుంది అనమాట. ఎందుకంటే లివర్ అనేది ఈ మధ్య కాలంలో లివర్ పేషెంట్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ చాలా ఎక్కువగా లివర్ కేసెస్ వస్తున్నాయి అనమాట. దానికి మేజర్ రీజన్ ఏంటంటే ఆల్కహాల్ ప్లస్ ఫుడ్. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ కు డ్యామేజ్ అవుతుంది. అది ఎందుకంటే లివర్ అనేది ఆల్కహాల్ ను డీటాక్సిఫికేషన్ ఎంతవరకు చేస్తుందో అంతవరకే చేస్తుంది. సో దాని లిమిట్ దాటిన తర్వాత లివర్ కూడా ఏం డీటాక్సిఫై చేయలేదు. సో దాని వల్ల ఏంటంటే లివర్ కు డ్యామేజ్ అవుతుంది. సో ఇట్లాంటివే కాకుండా ఎక్సెస్ షుగర్ కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ కు ఇబ్బంది అవుతుంది. దీంతో పాటు ఫ్యాటీ లివర్ అని, సిరోసిస్ అని, ఫైబ్రోసిస్ అని ఇట్లాంటి వ్యాధులు అనేది లివర్ కు రావడం వల్ల చాలా మంది పేషెంట్స్ లివర్ ప్రాబ్లమ్స్ తో జాయిన్ అవుతున్నారు అనమాట. సో దీని గురించి ఎక్స్ట్రాగా మనము హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ గాంధీ హాస్పిటల్ డాక్టర్ శ్రవణ్ కుమార్ సార్ ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు నరేంద్ర, తెలంగాణ పొలిటికల్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఒకటి సార్, ఈ రోజు మనము ముఖ్యంగా లివర్ డే ను జరుపుకుంటున్నాం. అంటే డైజెస్టివ్ సిస్టమ్ లో లివర్ యొక్క పాత్ర అనేది మనందరికి తెలిసిందే, చాలా ఇంపార్టెంట్. సో లివర్ చేసే పనులు అనేది
మనిషి హ్యూమన్ బాడీలో లివర్ అనేది చాలా అత్యంత ప్రాముఖ్యమైన ఒక అవయవం. సో లివర్ కేసెస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కానీ ఎక్కువ చూస్తున్నాం సార్ ఈ మధ్య కాలంలో. మెయిన్ రీజన్ వచ్చేసి ఒక 2-3 రీజన్స్ చెప్పండి సార్ లివర్ ఎక్కువగా రావడానికి. అంటే మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆల్కహాల్ ఇంటేక్ అనేది బాగా పెరిగిపోయింది. ఓకే సార్. దీంట్లో యూత్ కూడా చాలా అంటే ఆల్కహాల్ డోసేజ్ కూడా చాలా హై డోసేజ్ లో ఆల్కహాల్ తీసుకోవడం అనేది యూత్ లో ఎక్కువైపోయింది. సో యాక్చువల్ గా ఇది ఆల్కహాల్ డోసేజ్ అంత హెవీ డోసేజ్ ఆల్కహాల్ తీసుకోవడం ఒక రీజన్ అయితే, ఇంకోటి ఏంటంటే హెపటైటిస్ బి వైరస్ అనేది వ్యాక్సినేషన్ ఇంత తెలిసినా కూడా చాలా మంది ఇంకా వ్యాక్సినేట్ అనేది అవ్వట్లేదు, హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ తీసుకోవట్లేదు. సో హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కనుక పర్ఫెక్ట్ గా తీసుకొని ఆల్కహాల్ కనుక లిమిట్స్ వేసి చాలా వరకు తగ్గించుకోగలిగి ఆపగలిగితే మరీ మంచిది. అయితే వీళ్ళు కనుక ఈ రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్సెస్ ఫ్యాటీ ఫుడ్స్ తినడం ఒకటి, చాలా వరకు వెయిట్ గెయిన్, అధికమైన వెయిట్ గెయిన్ పెరగడం వల్ల వీళ్ళల్లో కొంచెం మల్టిపుల్ ఇష్యూస్ లో బేసిక్ గా ఒబేసిటీ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ గెటింగ్ లివర్ డిసీజ్ నౌ. అఫ్ కోర్స్ సార్, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఫుడ్ అనేది ఇంట్లో వండుకోకుండా బయట రెస్టారెంట్ లో అనేక కెమికల్స్ తో కూడిన ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల ఆ ఫుడ్ అనేది డిజార్డర్ వల్ల ఒబేసిటీ అనేది అన్నెసరీ ఒబేసిటీ వస్తుంది సార్. సో అఫ్ కోర్స్ మేబీ ఈజ్ ఇప్పుడు యూత్ లో కూడా బాగా ఒబేసిటీ పెరిగిపోవడం వల్ల వాళ్ళు చాలా వరకు కూడా కొంచెము అంటే ఎక్కువ శాతము ఎక్సర్సైజ్ చేయకపోవడము, చాలా వరకు టైం లేకపోవడము, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లో వాళ్ళు వర్క్ స్ట్రెస్ వల్ల వాళ్ళకు ఎక్సర్సైజ్ చేయడానికి టైం దొరకకపోవడము. ఇంకోటి ఏంటంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో ఫీడింగ్ కూడా, వాళ్ళ ఫుడ్ టైమింగ్స్ కూడా ఇర్రెగ్యులర్ గా తినడము, ఎప్పుడో తినడం ఎప్పుడో పడుకోవడం, సరిగా నిద్ర లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువైపోవడము. అయితే వీటి వల్ల ఒబేసిటీ ఎక్కువ శాతం పెరిగిపోవడం వల్ల ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ పెరిగిపోయి ఫ్యాటీ లివర్ ఈస్ గోయింగ్ టు బి కన్వర్టెడ్ టు అగైన్ ది లివర్ డిసీజ్ అండ్ లివర్ క్యాన్సర్ గా షిఫ్ట్ అవ్వడము, ఫ్యాటీ లివర్ గా రావడం వల్ల క్రానిక్ లివర్ డిసీజ్, సిరోసిస్ రావడము, ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్. ఇప్పుడు ఒబెసిటీ అన్నది ఆల్మోస్ట్ 40%, 50% వరకు ఒబెసిటీ పెరిగిపోయింది. ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా ఒబెసిటీ బాగా పెరిగిపోయింది, ఎందుకంటే ఎక్సెస్ ఫీడింగ్ అవుతుంది. బేకరీ ఫుడ్స్ ఒకటి తినడము, న్యూట్రిషన్ హై న్యూట్రిషన్స్ వాల్యూ, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న క్యాలరీ ఫుడ్ తినడము, మోర్ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తినడం ఒకటి. దీనివల్ల ఎక్సర్సైజ్ తగ్గిపోవడం వల్ల మాక్సిమం వెయిట్ గెయిన్ వల్ల లివర్ డిసీజ్ అనేది రావడం పెరిగిపోతుంది. సో కొంచెం కాన్షియస్నెస్ లెవెల్స్ అనేవి పెంచుకోవాలి, అంటే ఎక్సర్సైజ్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. ఫుడ్ టైమింగ్స్ కూడా కొంచెం టైమ్లీ ఫుడ్ తినడం, లిమిటెడ్ గా క్యాలరీస్ కూడా ప్రాపర్ గా క్యాల్కులేషన్ గా క్యాలరీస్ తినడం ఒకటి. ఆల్కహాల్ అనేది మెయిన్ గా అసలు ఆల్కహాల్ లెవెల్స్ అనేది బాగా పెరిగిపోయింది సార్. కరెక్ట్ సార్. ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది అంటున్నారంటే 2 పెగ్స్ అనేది హెల్త్ కు చాలా మంచిది అనే వర్డ్ అనేది ఎక్కువగా సౌండింగ్ వినిపిస్తుంది. సో మీరు కరెక్షన్ చేయాలి సార్. అది యాక్చువల్లీ హెల్త్ అని చెప్పడానికి లేదు కానీ యాక్సెప్టబుల్ ఆల్కహాల్ ఇంటేక్ అని అంటారు దాన్ని. ఓకే సార్. యాక్సెప్టబుల్ ఆల్కహాల్ అంటే దట్ ఈస్ యాక్సెప్టెడ్ ఫర్ ది బాడీ సిస్టమ్ అండ్ న్యూట్రిషన్ వైజ్ గా, అంటే అంతకన్నా ఎక్కువ అంటే టాక్సిక్ డోస్ గా అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ సార్. సో మాక్సిమం 40 grams వరకు ఆల్కహాల్ వరకు అలౌడ్, నాట్ మోర్ దెన్ 40 grams. అంటే ఈవెన్ 2 pegs కూడా హై అయిపోతుంది. యాక్చువల్ 1 peg is more than that is లాస్ట్ పెగ్ అనుకోండి, ఫస్ట్ పెగ్ ఇస్ లాస్ట్ పెగ్. అలా గనక ఉంటే గనక ఆల్కహాల్ డోసేజ్ అనేది లిమిట్ అవుతుంది. అలా కాకుండా వీక్లీ వన్స్ అలా తీసుకుంటే కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మన మీరు పబ్లు తీసుకోండి, పబ్స్ కానివ్వండి, బార్ కౌంటర్లు కానీ, ప్రతి చోట కూడా ఆల్కహాల్ లెవెల్స్ అనేది బాగా పెరిగిపోయింది. అంటే ఈ మధ్య కార్పొరేట్ ఫంక్షన్స్ కూడా అలాగనే, అంటే ఇప్పుడు ఒకప్పుడు ఫంక్షన్స్ అనేది వేరే తిరిగి ఉండేసారు, కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా ఫంక్షన్స్ అనేది మద్యం అనేది అది కంపల్సరీ కాబట్టి విపరీతంగా మీరు చూస్తుండొచ్చు, మీకు సోషల్ గా మీకు అంత అవేర్నెస్ ఉంటుంది. సో అంటే ఇంకోటి ఏంటంటే బేసిక్ గా కొంచెం ఫ్రీక్వెంట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చెక్ చేసుకోవడము, ఫ్రీక్వెంట్ గా బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయో చూసుకోవడము. సో బ్లడ్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసుకోవడం, ఒకవేళ డయాబెటిక్ స్టేటస్ ఉందా లేదా చూసుకోవడం, డయాబెటీస్ ఉంటే ఫుల్ కంట్రోల్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడము, క్యాలరీస్ లో కొంచెం రిచ్ క్యాలరీ కాకుండా కొంచెం హై ప్రోటీన్ క్వాంటిటీ ఉన్నటువంటి ఫుడ్ తినడము, ఫ్యాట్ కాంటెంట్ ఎక్సెస్ ఫ్యాట్ కాంటెంట్ అనేది తగ్గించేసుకొని బిర్యానీలు, బగారాలు, ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ కూడా హై క్యాలరీ ఫుడ్స్ అనేవి కంట్రోల్ చేసి, సో మాక్సిమం గా ప్రోటీన్ ఫుడ్ అనేది బాగా తీసుకొని, కార్బోహైడ్రేట్ తగ్గించేసుకొని ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకొని, మినిమం డైలీ ఎక్సర్సైజ్ ఒక 10,000
ఫుడ్ స్టెప్స్ అంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ కనుక ఎవ్రీడే కనుక టైం ఎక్సర్సైజ్ స్పెండ్ చేస్తే సో మాక్సిమం వెయిట్ కంట్రోల్ చేసుకోవడం, రెగ్యులర్ గా వెయిట్ చెక్ చేసుకోవడం, వెయిట్ పెరగకుండా చూసుకోవడం. కొన్ని మెయిన్ గా యూత్ లో చాలా ఎక్కువ శాతం ఫ్యాటీ లివర్ కాంటెంట్ ఎక్కువ పెరిగిపోతుంది. సో కొంచెము అంటే కంట్రోల్ లేకుండా తినడము, కంట్రోల్ లేకుండా వితౌట్ ఎనీ ప్రాపర్ కంట్రోల్ ఆల్కహాల్, అదొకటి. వ్యాక్సినేషన్ అన్నది కంపల్సరీగా 100% హెపటైటిస్ బి అనేది అది కార్సినోజెనిక్ వైరస్, అంటే హెపటైటిస్ బి వైరస్ ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరు తీసుకుంటే చాలా వరకు మనకు హెపటైటిస్ బి కంట్రోల్ చేయగలిగితే కనీసం ఒక 10% ఆల్కహాల్ ప్లస్ హెపటైటిస్ బి రెండు కూడా మనం ప్రాపర్ గా కంట్రోల్ చేసి న్యూట్రిషన్ కంట్రోల్ చేయగలిగితే లివర్ డిసీజ్ అనేవి చాలా కంట్రోల్ చేయొచ్చు. సార్ మీరు ఒకటి ప్రోటీన్ అన్నారు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రోటీన్ అని ఎక్కువగా మాంసం తినడం స్టార్ట్ చేశారు సార్. ఎందుకంటే చికెన్ కానీ ఇంకా ఫిష్ కానీ ఇట్లా మీట్ అనేది ఒకప్పుడు వీక్లీ వన్స్ ఉంటాయి, ఇప్పుడు రెగ్యులర్ గా అంటే జస్ట్ ఒక 2 days ఒకసారి రెగ్యులర్ గా చెప్పాలంటే రెగ్యులర్ గా తింటున్నారు, అంటే ఎక్కువ శాతం తింటున్నారు. సో ఇది కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ప్రోటీన్ ఇన్ ద సెన్స్ వెజిటబుల్ ప్రోటీన్ అనేది మోర్ యాక్సెప్టబుల్ ప్రోటీన్. సోయాబీన్స్ కానీ దాల్ కానీ వెజిటబుల్ ప్రోటీన్ అనేది మోర్ యాక్సెప్టెడ్. సో దెన్ నాన్ వెజ్ ప్రోటీన్ తీసుకుంటే కనుక మీరు ఎగ్ అనేది బెస్ట్ ఆల్వేస్. నెక్స్ట్ అనేది ఫిష్ అనేది చాలా బెస్ట్. సో ఎగ్ అండ్ ఫిష్ ఈస్ మోస్ట్ యాక్సెప్టబుల్ ఫర్ ది నాన్ వెజిటేరియన్ ప్రోటీన్. అండ్ వెజిటేరియన్ సోయాబీన్స్ దాల్ అనేది యాక్సెప్టెడ్ ప్రోటీన్. సో మటన్ చికెన్ అనేది మాక్సిమం గా అవాయిడ్ చేస్తేనే చాలా వరకు మంచిది, బికాస్ రెడ్ మీట్ షుడ్ అవాయిడ్. సార్ ఇంకోటి సార్, ఈ మధ్య కాలంలో మనము చూస్తున్నాం ఒబేసిటీ అనేది, అంటే ఇప్పుడు ఈ లివర్ కి మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ప్లస్ లివర్ స్పెషలిస్ట్ మీ దగ్గరకు వచ్చిన కేసులలో క్యాన్సర్ కేసులు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి సార్. అంటే మీరు క్యాన్సర్ స్పెషలిస్ట్ కాకుండా కానీ అఫ్ కోర్స్ మీ దగ్గరికి ఈ క్యాన్సర్ కేసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి చాలా వస్తున్నాయి సార్. దాని శాతం ఎట్లా తగ్గింది? బేసిక్ గా క్యాన్సర్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని ఒకటేమో జెనెటికల్ గా మన ఫ్యామిలీలో క్యాన్సర్ అనేది ఉందా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. మన ఫ్యామిలీలో క్యాన్సర్ రన్ అవుతుంది అంటే కొన్ని జీన్స్ మనకు ఆ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఫ్రీక్వెంట్ గా అల్ట్రాసౌండ్ చేసుకోవడం, ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనేది ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. అది క్యాన్సర్ మార్కర్, అది ట్యూమర్ మార్కర్. సో మన ఫ్యామిలీలో ఎవరికైనా లివర్ క్యాన్సర్ వచ్చింది అంటే మనం కూడా కొంచెం కాన్షియస్ గా ఉండాలి, హై అలర్ట్ లో ఉండాలి. అదొకటి ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఇప్పుడు హెపటైటిస్ బి వైరస్ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్ గా క్యాన్సర్ చెకింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మనకు బ్లడ్ లో కొలెస్ట్రాల్ హై ఉండి లివర్ లో ఫ్యాట్ కూడా గ్రేడ్ 3 ఫ్యాట్ అట్లా ఉందనుకోండి, వాళ్ళు కూడా కాన్షియస్ గా క్యాన్సర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో వీళ్ళలో ఏంటంటే బేసిక్ గా కొంచెం వెయిట్ తగ్గడం ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో డైట్ లో కొంచెము వెజిటేరియన్ డైట్ బాగా పెంచుకొని నాన్ వెజ్ డైట్ తగ్గిస్తే, చాలా వరకు డైట్ కంట్రోల్ చేస్తే వెయిట్ లాస్ అవుతే కనుక లివర్ ఫ్యాట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes వాకింగ్ అనేది కంపల్సరీ పెట్టుకుంటే కొంత క్యాలరీ లాస్ చేసుకోగలిగితే చాలా వరకు మంచిది. ఇంకొకటి ఏంటంటే అన్నెసరీ ఫుడ్స్ తినడం, అంటే స్నాక్స్ అనేవి మనకు రామ్కి బండి మీద దోషాలు తింటుంటారు, ఒకసారి టైం లో ఇంకేదో తింటుంటారు. స్ట్రీట్ ఫుడ్ అని దగ్గర బాగా ఫేమస్ అవుతుంది సార్ స్ట్రీట్ ఫుడ్స్ అని. ఆ స్ట్రీట్ ఫుడ్స్ లో టైం మరి లంచ్ అనాలా, మరి లంచ్ అనాలా, డిన్నర్ అనాలా అర్థం కాని విషయము. మధ్యలో తింటుంటారు అది. సో ఇదంతా ఏంటంటే అన్నెసరీ ఫుడ్ కడుపులో వేసుకోవడం, అనవసరమైన టైమింగ్స్ లో ఫుడ్ తినడము, మోర్ క్యాలరీస్ కడుపులోకి వెళ్ళిపోవడం, అదంతా ఫ్యాట్ గా మారిపోతుంది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ సార్, ఈ టైంలో మాకు అందుబాటులోకి వచ్చి లివర్ స్పెషలిస్ట్ గురించి చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా థ్యాంక్స్ టు డాక్టర్ శ్రవణ్ కుమార్ సార్. హీ ఈస్ ద head of the Department of Gastroenterology and Liver Hepatology in Gandhi Hospital. సార్ కు దిల్షుక్నగర్ క్లినిక్ కూడా ఉంది. సో సార్ ఒకప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ గాంధీ కాలేజ్, ఆల్సో గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా. సో సార్ చాలా స్పెషలిస్ట్. సో ఇదండి ముఖ్యంగా లివర్ దాని గురించి సార్ చాలా విషయాలు చెప్పింది. సార్ థ్యాంక్ యూ సార్. ఇది లివర్ గురించి.